నమస్తే. ప్రపంచంలో చాలా దేశాల్లో రైల్వేలు ప్రముఖ రవాణా మార్గంగా ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో అసలు రైల్వే వ్యవస్థే లేదు. భౌగోళిక, ఆర్థిక, చారిత్రక కారణాల వల్ల ఈ దేశాలు రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదు. రైల్వే ఆధునిక రవాణాలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతున్నప్పటికీ అన్ని దేశాలు ఈ రవాణా విధానాన్ని అవలంబించలేదు. ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్లు విస్తరించి ఉన్నప్పటికీ కొన్ని దేశాలు ప్రత్యేకమైన భౌగోళిక, ఆర్థిక లేదా చారిత్రక కారణాల వల్ల రైలు మార్గాలు, స్టేషన్లు లేదా వ్యవస్థలు లేకుండా ఉన్నాయి. కఠిన వాతావరణం, తక్కువ జనాభా, ప్రత్యామ్నాయ రవాణా విధానాలపై ఆధారపడడం లేదా రాజకీయ, ఆర్థిక కారణాలు దీనికి కారణం కావచ్చు. రైల్వే నెట్వర్క్స్ లేని దేశాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రలో 3 ప్రత్యేక రైల్వే నెట్వర్క్లు ఉన్నప్పటికీ ఆ దేశంలో ప్రజా రవాణాగా రైల్వే లేదు. ఆటోమొబైల్స్ పోటీ తక్కువ, జనాభా, కఠినమైన పర్యావరణ పరిస్థితుల వంటి కారణాలు దీనికి కారణం. 1900లో ప్రారంభంలో రైల్వే ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులు ఐస్లాండ్లో పూర్తి కాలేదు. 2000 సంవత్సరంలో రాజధానిని కేంద్రంగా చేసుకుని రైలు మార్గాన్ని నిర్మించే ప్రయత్నాలు మళ్లీ ఇక్కడ ప్రారంభమయ్యాయి. జనాభాలో 11వ చిన్న దేశం, భూభాగంలో 16వ స్థానంలో ఉన్న అండోరాలో కూడా రైల్వే మౌలిక సదుపాయాలు లేవు. ఒక ఫ్రెంచ్ రైలు మార్గం అండోరాన్ భూభాగంలో 1.2 మైళ్ల దూరంలో ఉంది. అండోరా లావెల్లాకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఫ్రాన్స్తో బస్సు ద్వారా అనుసంధానించబడి ఉంది. దక్షిణాసియాలోని చిన్న దేశం భూటాన్లో రైలు మార్గాలు లేవు. అయితే భూటాన్ దక్షిణ ప్రాంతాన్ని భారతదేశం యొక్క విస్తారమైన రైలు నెట్వర్క్తో అనుసంధానించే ప్రయాణికులు ఉన్నాయి. ఇక ఈ ప్రణాళికలో నేపాల్లోని టోరిబరి నుంచి పశ్చిమ బెంగాల్లోని హిష్మారా వరకు 11 మైళ్ల రైలు మార్గం ఉంది. చమురు సంపన్న దేశమైన కువైట్ ప్రధానంగా రోడ్డు రవాణాపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం రైల్వే వ్యవస్థ ఇక్కడ లేదు. కువైట్ నగరాన్ని ఒమన్తో కలిపే 1200 మైళ్ల మార్గంతో సహా గల్ఫ్ రైల్వే నెట్వర్క్ వంటి రైల్వే ప్రాజెక్టులలో కువైట్ పెట్టుబడి పెడుతోంది. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు తక్కువ భూభాగం కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలను కలిగి లేదు. ఇక్కడ రోడ్లు, జలమార్గాలు, విమాన ప్రయాణం ద్వారా రవాణా జరుగుతుంది. పశ్చిమాఫ్రికా దేశం గినియా బస్సావులో రైలు రవాణా లేదు. 1998లో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పోర్చుగల్తో ఒక ఒప్పందం కుదిరింది, కానీ అది అమలు కాలేదు. లిబియాలో ఒకప్పుడు రైల్వే నెట్వర్క్ ఉండేది, కానీ అది అంతర్యుద్ధంలో తొలగించబడింది. 2001లో పునర్నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. రాస్ అజిదిర్, త్రిపోలి మధ్య ఒక మార్గంతో సహా కొత్త రైలు లింకుల కోసం ప్రణాళికలు 2008-2009లో ప్రారంభించబడ్డాయి. యెమెన్లో రైల్వే నెట్వర్క్ లేదు. ఆ దేశం యొక్క కఠినమైన భూభాగం, దీర్ఘకాలిక సంఘర్షణలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. రోడ్డు రవాణా అక్కడ ప్రధానమైంది. దూర ప్రయాణాలకు తక్కువ మౌలిక సదుపాయాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విమాన ప్రయాణం తరచుగా ఇష్టపడుతుంటారు.